సర్వేపల్లి కాలువకట్టపై 60 ఏళ్లుగా కొంతమంది నివాసం ఉంటున్నారని, వాళ్లంతా పట్టాలు అడుగుతున్నారని మంత్రి నారాయణ అన్నారు. సర్వేపల్లి కాలువకట్టపై మంత్రి నారాయణ శుక్రవారం పర్యటించారు. అధికార యంత్రాంగంతో కలిసి నిర్వాసితుల సమస్యలు అడిగి మంత్రి తెలుసుకున్నారు. తమ సమస్యల పరిష్కారానికి స్వయంగా వచ్చిన మంత్రికి జనం అడుగడుగున నీరాజనాలు పలికారు. మంగళ హారతులతో స్వాగతం పలికిన స్థానిక మహిళలు సర్వేపల్లి కాలువకట్టపై సర్వే చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వేపల్లి కాలువకట్టపై నిర్వాసితులు భగత్ సింగ్ కాలనీ తరహాలో శాశ్వత పట్టాలు అడుగుతున్నారని, ఇచ్చిన హామీ ప్రకారం సర్వే చేయిస్తున్నామని అన్నారు. నిబంధనల ప్రకారం అవకాశముంటే ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చానన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలను సమన్వయపరిచి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు 16వ డివిజన్లో ఉండే సర్వేపల్లి కాలువకట్ట ఆ పరిసర ప్రాంతాల్లో యాక్చువల్గా ఈరోజు తెలుగుదేశం నాయకులతో, ఎన్డీఏ కూటమి నాయకులతో ఇక్కడ తిరగటం జరిగింది. మెయిన్గా ఇక్కడ దాదాపు 40, 50, 60 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఏంటంటే మాకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి, గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఒక కాగితం ఇచ్చి మీరు నివాసం ఉంటున్నారు అనేది వద్దు. నివాసం ఎట్టా మేము ఉంటున్నాం సార్, మాకు నివాసం ఉంటామని మళ్ళీ ఒక కాగితం అవసరం లేదు, ఒక ఒరిజినల్ పట్టా కావాలి, మాకు ఆ పట్టా ఇవ్వండి, నిజమైన పట్టా. వాళ్ళు మాట్లాడే భాష నిజమైన పట్టా ఇవ్వండి, ఒరిజినల్ పట్టా ఇవ్వండి, అంతేగాని నివాసం ఉంటున్నాను ఒక కాగితం ఇవ్వద్దు. మీరు భగత్ సింగ్ కాలనీలో ఎలా అయితే ఇచ్చారో 1400 మందికి ఇచ్చారు, అలాంటివి మాకు ఏర్పాటు చేయండి అన్నారు. దాని మీద అధికారులతో, కలెక్టర్ గారితో, జేసీతో, ఆర్డీఓతో, అదేవిధంగా మున్సిపల్ శాఖతో, అదేవిధంగా ఇరిగేషన్ శాఖతో వాళ్ళందరితో మాట్లాడాను. అయితే వాళ్ళు ఏదైనా సర్వే చేసి రూల్స్ ప్రకారం ఇవ్వగలిగితే ఇస్తామన్నారు. ఏదైనా కెనాల్ ఉంది, కెనాల్ కొంత బఫర్ వదిలేయాలి, బఫర్ వదలకుండా ఇవ్వటానికి లేదు. ఎంతైతే బఫర్ ఉందో ఆ బఫర్ వరకు వదిలేసి మిగతా పార్ట్లో ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంటే ఇస్తామన్నారు. దాని మీద సర్వే చేయమన్నాను, సర్వే చేస్తున్నారు. బహుశా వాళ్ళొక 30 రోజులు సర్వే పడుతుంది. 30 రోజులు అయిన తర్వాత దీన్ని మళ్ళా అటు ఇరిగేషన్ అధికారులతో, అటు మున్సిపల్ శాఖతో మరియు రెవెన్యూ ముగ్గురితో కూర్చొని డిస్కస్ చేసి ఏమాత్రం రూల్స్కి వ్యతిరేకంగా కాకుండా రూల్స్ లోపల ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా ఇస్తానని ఇక్కడున్న ఎవరైతే ఉండారో స్థానికులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, నేను ఒకటే చెప్పా, ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా సర్వే చేయించి స్టడీ చేసి ఎలా ఇవ్వాలో చేస్తానని చెప్పాను. దానికి తగ్గట్టుగానే ఈ యొక్క ఏర్పాట్లు చేసేదానికి ఇక్కడికి రమ్మని యాక్చువల్గా రిక్వెస్ట్ చేసి వచ్చాను. ఖచ్చితంగా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటే 100% ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.